నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను బెంగళూరులో ఉన్న కోడ్నాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. చాలామంది ఇక్కడ ఇంతకుముందు కనుక మనం స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు కోర్స్ బాగుంటుంది, ప్రాక్టికల్ మెథడ్లో నేర్పిస్తూ ఉంటారని చాలామంది స్టూడెంట్స్ మనకి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్లేస్మెంట్ అచీవ్ చేశారో, ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారో. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఆల్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే కోడ్నాన్లో ఉన్నారో, హైదరాబాద్ బ్రాంచ్ కావచ్చు, విజయవాడ బ్రాంచ్ కావచ్చు అండ్ దాంతోపాటు ఇప్పుడు బెంగళూరు, మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తూ ఉంటుంది. సో మీరు ఎలా అచీవ్ చేశారు, ఇక్కడ మీకు ఏ విధంగా ట్రైన్ చేశారు అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. హలో అండి. హలో, మీ పేరు? దీక్షిత. ఎన్ని మంత్స్ అయింది మీకు జాబ్ వచ్చి? నాకు ఈ జాబ్ వచ్చి 2.5 years అయింది. 2.5 years అయింది. ఏ కోర్స్ తీసుకున్నారు యాక్చువల్గా? నేను ఇక్కడ జావా సెలేనియం కోర్స్ తీసుకున్నాను. సో అక్కడ జాయిన్ అయ్యి లైక్ ఒక 1 monthకి నాకు జాబ్ వచ్చేసింది. ఇక్కడ జాయిన్ అయిన 1 monthకి ఆల్మోస్ట్ 2 companies ప్లేస్ అయ్యాను నేను. ఫస్ట్ కంపెనీ వచ్చి సాఫ్టెక్ అని, అది 6 lakh ప్యాకేజ్. తర్వాత సినెక్రాన్ అని, అది 5.5 ప్యాకేజ్. లైక్ నా ఫ్రెండ్స్ ని కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా నాతోనే వచ్చారు, వాళ్ళకి కూడా 30 days నేర్చుకున్నారు ఇక్కడ మీరు. 30 days తర్వాత మీకు జాబ్ వచ్చింది. ఓకే. ద వే ఏమి ట్రైనర్స్ ట్రైన్ చేస్తారు కదా, ఫ్యాకల్టీ ఏం ట్రైన్ చేస్తారు కదా, దాన్ని పక్కా చదువుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేది అంతా చేస్తే ఆబ్వియస్లీ మీకు జాబ్ వస్తుంది. ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దాన్ని ఎలా రీజనింగ్, తర్వాత ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలి అన్ని చెప్తారు. సెకండ్ రౌండ్ వచ్చి టెక్నికల్ ఇంటర్వ్యూ, దానిలో కూడా జావా కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అని చెప్తారు. లాస్ట్ రౌండ్ వచ్చి హెచ్ఆర్ రౌండ్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అన్ని నేర్పిస్తారు. సో హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ నెవర్ ఫెయిల్స్. సో డెస్టినేషన్ టెక్నాలజీ ఆల్వేస్ ఎన్షూర్స్ టు డూ ద స్టూడెంట్స్ టు జాయిన్ అండ్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ కెరియర్. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ చాలా మంది స్టూడెంట్స్ కి జాయిన్ అయ్యే ముందు ఒక చిన్న ఫియర్ ఉంటుంది, ఇక్కడ జాయిన్ అవుతే జాబ్ క్రాక్ చేయగలమా లేదని. ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుందా కోడ్నాన్? యా, 100%. ఓకే. మీరు జాయిన్ అయ్యి 2.5 years అయింది అంటున్నారు కదా, ఇప్పుడున్న ప్రెసెంట్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ కోర్స్ అయితే బెటర్? ఇప్పుడు లైక్ డెస్టినేషన్ ఏమేమి కోర్స్ నేర్పిస్తూ ఉన్నారా, జావా కానీ, పైథాన్, ఆటోమేషన్, అన్ని కోర్స్ లైక్ వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్చుకుంటే, లైక్ ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ దాని కాంపిటీషన్ ఉంది, ఏం చదువుకోవాలో ఏం వద్దో అని, లైక్ ప్రాక్టికల్ కెరియర్ గ్రోత్ మీకు ఏం కావాలని కోడ్నాన్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఓకే, వీళ్ళే గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ గైడెన్స్ త్రూ మనం వెళ్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. యా. మీరు జాయిన్ అయినప్పుడు సాలరీ ఎంత, ఇప్పుడు మీ సాలరీ ఎంత? నేను జాయిన్ అప్పుడు నేను సెకండ్ కంపెనీ జాయిన్ అయ్యాను, అది సినెక్రాన్ అని. సినెక్రాన్లో జాయిన్ అప్పుడు నాది 5 lakhs ఉండేను. తర్వాత జాయిన్ పర్ యానం, ఇప్పుడు నాకు 8 per annum. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? చరణ్. ఎన్ని ఇయర్స్ అయిందండి జాబ్ క్రాక్ చేసి మీరు? 2.5 years. 2.5 years. కోడ్నాన్లో జాయిన్ అయినప్పుడు ఏ కోర్స్ తీసుకున్నారు? ఇక్కడ వచ్చినప్పుడు నేను జావా తీసుకున్నాను. జావా. ఓకే. ఏ కంపెనీ ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తుంది? ప్రెసెంట్ ఇన్ఫైనైట్ కంప్యూటర్ సొల్యూషన్స్ అని బెంగళూరులోనే. ఓకే. అంటే ప్యాకేజ్ ఎంత మీది? స్టార్టింగ్ జాయిన్ అప్పుడు 3.5 ఉంటుంది. ఓకే. ఇప్పుడు 7 అయింది, డబుల్ అయింది. ఇప్పుడు 2.5 years లోనే బిగ్ చేంజ్ అన్నమాట. కోడ్నాన్ మీకు ఏ విధంగా హెల్ప్ అయిందండి, అంటే ఏ విధంగా సపోర్ట్ ఇచ్చింది? అంటే నేను బేసికల్గా సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఏమీ తెలియదు అసలు ఆ కోడింగ్ గురించి, ఏది అసలుగా జీరో నాలెడ్జ్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీస్ అన్ని చాలా బాగా హెల్ప్ చేశారు క్రాక్ చేయడానికి. ఏదైనా ఏ విధంగా పోవాలా, కోడింగ్ ఎలా నేర్చుకోవాలా, ఎక్కడి నుంచి స్క్రాచ్ నుంచి అన్ని కరెక్ట్ గా చెప్పారు. ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు కోడ్నాన్ లో మీరు కోర్స్? ఇక్కడ అరౌండ్ 1.5 months నేర్చుకున్నాను. 1.5 months నేర్చుకున్నారు, 45 days.
ఓకే 45 డేస్ లో మీకు ఈజీ అనిపించిందా అంటే అంటే జీరో నాలెడ్జ్ తో ఈజీ వచ్చారు కదా అయ్యేలా చేశారు వీళ్ళు. ఓకే ఫ్యాకల్టీ ఆ విధంగా ఫ్యాకల్టీ ఆ విధంగా ఉన్నారు. ఇది ఓకే ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి, సజెషన్ ఏంటి? ఎందుకంటే చాలా మంది కోర్సెస్ ఏం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటుంటారు. ప్రెసెంట్ బూమింగ్ ఉన్న కోర్స్ ఏంటి, వాళ్ళు ఎటువైపు వెళ్తే బెటర్ అంటారు? అంటే నేనేం చెప్తానంటే డెస్టినేషన్ కొట్టడానికి రండి, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళే మీకు గైడ్ చేస్తారు ఎలా పోవాలా ఏం చేయాలని. మనమే స్టాగ్నెంట్ కూర్చుకుంటే ఏమీ రాదు అసలు. ఇక్కడికి వచ్చి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. ఓకే అప్పుడు మనకి జాబ్ దొరకడానికి చాలా ఈజీ అవుతుంది. అవకాశాలు ఉంటాయి. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో, మీ పేరు? యశస్విని. యశస్విని. మీకు ఎన్ని ఇయర్స్ అయింది జాబ్ వచ్చి? 2.5 years. 2.5 years అయింది. కోడ్మ్యాన్ త్రూ నేను. ఎస్ ఎస్. ఓకే, ఏ కోర్స్ తీసుకున్నారు ఇక్కడ మీరు? జావా ఫుల్ స్టాకే తీసుకున్నాను. జావా ఫుల్ స్టాక్. ఎన్ని మంత్స్ నేర్చుకున్నారండి? 1 month. 1 month. 30 days మాత్రం 30 days. నేర్చుకున్నారు. ఓకే, ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? ఫ్యాకల్టీ నాకైతే చాలా సపోర్టింగ్. అప్పుడు ఫస్ట్ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ జాయిన్ అయింది ఫస్ట్ మేమే అన్నమాట. ఓకే సో అప్పుడైతే నాకి కొద్దిగా కాన్ఫిడెన్స్ లేదు, బికాజ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఐఎస్ బ్యాక్గ్రౌండ్కి ప్లేస్మెంట్ చేసేవాళ్ళు. సో నాకు డౌట్ అప్పుడు, ఓకే సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను చేస్తారా కదా. లేదా అని. అప్పుడు నేను వీళ్ళని ఫస్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ నాకు ఇచ్చింది కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫీజ్. నేను అది చెప్తున్నా, ఫీజు ఎలా చేశారంటే, ఓకే మీకు అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు హాఫ్ చేయండి, మళ్ళీ ప్లేస్మెంట్ తర్వాత హాఫ్ చేయండి. దే ఆఫర్డ్ మీ దిస్. అప్పుడు ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే డెస్టినేషన్ చేస్తారు ఏదో ఒకటి, లైక్ సక్సెస్ తీసుకోవడానికి ఏదో ఒకటి చేస్తారని. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నుంచే స్టార్ట్ చేసాం. అండ్ మేము ఇంకా నేర్చుకోవాలన్నప్పుడే వాళ్ళు ఏం చేశారంటే, ఓకే మీకు ఆపర్చునిటీస్ వస్తుంది చేయండి, బికాస్ కంపెనీకి చేరిన తర్వాతే మాకు ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇప్పుడు. ఎస్. అండ్ అలా స్టార్ట్ సో అయింది. మీరు స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే జాబ్ వచ్చినప్పుడు మీ ప్యాకేజ్ ఎంత ఉంది? 3.5. ప్రెసెంట్ 6.5 ఉంది. 6.5 డబుల్ సాలరీ అయింది ఆల్మోస్ట్. ఓకే, సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంది? సాటిస్ఫాక్షన్ చాలానే ఉంది, బికాజ్ సివిల్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే ఫ్రెండ్స్ని చూసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మేము ఎక్కువ అర్న్ చేస్తున్నాం కదా, సో అది సాటిస్ఫాక్షన్. ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటుంటారు, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎటువైపు వెళ్తే బెటర్ అని వాళ్ళకి ఒక ఐడియా ఉండదు, గైడెన్స్ కోసం వెతుకుతూ ఉంటుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే రైట్ వే స్టెప్ చేయాలంటే ఏం తీసుకుంటే కెరియర్ బాగుంటుంది అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం అవ్వాలి. అండ్ నేను ఒకటే చెప్తా, జాయిన్ డెస్టినేషన్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. బా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, హలో, మీ పేరు? భార్గవ్. భార్గవ్. అవును. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బెంగళూరు అయినా స్టేయింగ్ మీది? అవును. ఓకే, కోడ్9 లో ఎన్ని మంత్స్ తీసుకున్నారు కోర్స్? నేను యాక్చువల్లీ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. నేను 6 months ట్రైనింగ్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఎందుకంటే 6 months training. అవును, నాది సేమ్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నా. అందులో 2 months డివైడ్ చేస్తున్నారు నాకు. ఫ్రంట్ ఎండ్ 2 months మిట్ట కోర్ జావా లాంగ్వేజ్ కి 2 months, మరి డేటాబేస్ లాంగ్వేజ్ కి 2 months అని డివైడ్ చేసుకుని నేను ఆప్ట్ చేసుకున్నా అలా చేసుకోండి. సో ఏం చెప్తానంటే కోడ్9 అంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది మాకు. వాళ్ళు చెప్పినట్ల ఫీజ్కే కానీ నాకు కూడా అలాగే ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినారు. నాకు అప్పుడు మనీ ప్రాబ్లం ఉండే, ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఒక మీడియం కావాలి ఎవరికైనా ముందరకు రావాలి అంటే, కోడ్9 అలా నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. దాని నుంచి ఫైనాన్షియల్ ఎవరైతే డౌన్ ఉంటూ ఉంటారో అటువంటి స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళ నుంచి నాకు ఒక మంచి ఫ్యూచర్ దొరికింది అనే నమ్మకం నాకు ఉంది. ఎవరికి కానీ జాబ్ కావాలి అంటే కోడ్9 రండి అని చూస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ప్రెసెంట్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఓయా ఇండియా. ఓకే, మీ ప్యాకేజ్ 3.2. 3.2 ప్రెసెంట్ అదేనా? ప్రెసెంట్ అదే. జాయిన్ అయ్యి 3 months అయింది అంతే. ఓ ఫ్రెషర్. ఏ విధంగా ఉంది జాబ్ ఎక్స్పీరియన్స్? సద్యానికి నిదానంగా చదువుతుంది, ఏమంత హరీ లేదు. మేబీ ముందుకు ప్రాజెక్ట్ లోపలికి వెళ్తా అప్పుడు ప్రెషర్ తెలుస్తుందేమో. ఓకే, కోడ్9 ఏదైతే హోప్ ని క్రియేట్ చేసిందో ఫుల్ఫిల్ చేసిందని చెప్తారా? 100%. ఓకే, నో అది ఏమి తప్పు డిసిజన్ తీసుకున్నానని చెప్పకే అయ్యలేదు, ఆ రిగ్రెట్ అయితే లేదు, లేనే లేదు. ఓకే, 6 months ఏదైతే మీరు ఇక్కడ పెట్టారో టైం, ఆ టైం కి తగ్గ సాటిస్ఫాక్షన్. నేను సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను, ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండిందే అక్కడ. కానీ కాలేజ్ లో కరెక్ట్ గా జరగలేదు ప్లేస్మెంట్స్. ఇక్కడ వచ్చిన ఇంకా ఏదో ఒక మంచి జరుగుతుంది అనే ఆలోచనతో వచ్చాను, మంచిదే అయ్యింది. ఓకే, ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ కి మీ సజెషన్ ఏంటి? కోడ్9 ని చూస్ చేసుకోవచ్చు అని చెప్తారా?
100% చెప్తున్నా కదా, కోడ్9 నాకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చింది. ఎవరికే కానీ ఒక మంచి ఫ్యూచర్ ఇస్తుంది అనే గ్యారంటీతో నేను చెప్తాను, రండి కోడ్9కి, మీ డెస్టినేషన్ రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు? జాహ్నవి. జాహ్నవి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపూర్ నుంచి వచ్చాను. అనంతపూర్. బెంగళూరులో నేర్చుకున్నారా కోర్స్? అవునండి. ఓకే, ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు? తీసుకున్న కోర్స్ ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫ్రెషర్. నేను 1 month బ్యాకే ఇంకా జాయిన్ అయ్యాను ఇక్కడ. సో 1 month లోనే నాకు జాబ్ వచ్చింది. ఓ ఓకే, తీసుకున్న కోర్స్ జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. ఏ విధంగా అనిపించింది 30 days మీ జర్నీ కోడ్9తో? ఏ విధంగా అనిపించింది? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఏ సిఎస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. అంటే లైక్ నాకు నాలెడ్జ్ లేదు అసలు జావా అంటే ఏంటి ఏది తెలియదు, ఎందుకంటే నేను కరోనా బ్యాచ్ నుంచి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నమ్మకం ఉండలేదు నాకు వస్తుంది జాబ్ అని చెప్పి. బట్ వీళ్ళు నాకు ఇచ్చిన లైక్ ఆ ట్రైనింగ్ కానీ దాని మీద నేను 1 month లోనే జాబ్ తెచ్చుకోగలిగాను. ఓకే, ఏ విధంగా అనిపించింది? ఫ్యాకల్టీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, కోడింగ్ వైపు కావచ్చు, ఎలా పుష్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని? లైక్ నాకు ఏమీ రాదు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే ట్రైనర్స్తో ఓపెన్గా చెప్పేశాను, లైక్ నాకు అస్సలు రాదు, కోడింగ్ అనేదే రాదు నాకు. ఎందుకంటే అసలు ప్రాక్టికల్ మెథడే ఉండదు మీకు, ఓన్లీ అవును. థియరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటారు కదా అవును. కాలేజెస్ లో. ఎప్పుడైతే ప్రాక్టికల్ మెథడ్ ఉంటుంటుందో కొంచెం అర్థమయ్యే అవకాశం కనిపిస్తూ అవును ఉంటుంది. అవునండి. కోడ్9లో చాలా మంది స్టూడెంట్స్ చెప్తుంటే విన్నా, ఇక్కడ ప్రాక్టికల్ మెథడ్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టీస్ కి టైం ఎక్కువ ఇస్తూ ఉంటుంటారని. సో అవును. అదే మీ విషయంలో జరిగిందా? అవునండి, అదే జరిగింది. ఈ 1 month గా నాకు యాక్చువల్గా మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి అండ్ నేను కమ్యూనికేషన్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నాకు 1 month లోనే నేను ప్లేస్ అయ్యేలాగా చేశారు. ఓకే, ఎంత ప్యాకేజ్? 3.25. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ప్రెసెంట్ స్టూడెంట్స్ ఉంటుంటారు ఇప్పుడు మీలానే, చాలా మందికి నాలెడ్జ్ లేదని చెప్తుంటారు, జస్ట్ పాస్ అయ్యి బయటకు వచ్చాం మేము, మాకు మంచి సొల్యూషన్ కావాలి, మంచి ఇన్స్టిట్యూట్ కావాలని అడుగుతూ ఉంటుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ నేనే మీకు లైవ్ ఎగ్జాంపుల్. నాకు ఏది రాదు, లైక్ కోడింగ్ మీద నాకు నాలెడ్జే లేదు. బట్ నేను వచ్చి 1 month లోనే నేను ప్లేస్ అయ్యాను. సో మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఏ బాధ Trust లేకుండా ఏ భయం లేకుండా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిజంగా మీరు అన్నట్టుగానే మీరే పెద్ద ఎగ్జాంపుల్. ఐ థింక్ జాబ్ వచ్చి 1 month అంటున్నారు అండ్ జీరో నాలెడ్జ్ తో ఇక్కడికి వచ్చి జాబ్ క్రాక్ చేశారంటే చిన్న విషయం కాదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? నిఖిల్. నిఖిల్. ఇక్కడ కోడ్9లో మీరు జాయిన్ అయినప్పుడు తీసుకున్న కోర్స్ ఏంటి? అక్క నేను జాయిన్ అయింది నవంబర్లో. ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ తీసుకున్నాను. ఎన్ని మంత్స్? నేను 3 months కోర్స్ యాక్చువల్లీ. నాకు 2 monthsలోనే జాబ్ వచ్చేసింది. 2 months లో జాబ్ వచ్చేసింది. ఎక్కడండి? అంటే ప్లేస్మెంట్ ఎక్కడ మీది? కంపెనీ నేమ్? నా కంపెనీ నేమ్ వచ్చి ఓయా ఇండియా. ఓకే. నా ప్యాకేజ్ వచ్చి 3.2 LPA. బా ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏంటి? కోడ్9 ఫ్యాకల్టీ అసలు ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ అండి. ఎంత ఫ్రెండ్లీ అంటే మనం ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం మంది చెప్పలేరు, కానీ వాళ్ళే వచ్చి మానిటర్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్ అవుతుంది మనకి. ఇప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళే దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నారు వెదర్ ఇట్ వాస్ కరెక్ట్ ఆర్ నాట్. మాకు బాగా రిప్లేస్ ఇవ్వడం చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఓకే, సో వీళ్ళ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది. 100% ప్యూర్ సపోర్ట్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కావచ్చు, జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అండ్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జావా ఫుల్ స్టాక్ అండ్ లినక్స్ మీద ఎక్కువ డిపెండ్స్ పెడితే బెటర్. మీరు ఏది కావాలన్నా కానీ సరే డెస్టినేషన్లో జాయిన్ అవుతే సరిపోతుందండి. వీళ్ళు గైడ్ మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు, మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేస్తారు. ఓకే, సో మీరు అన్నట్టుగానే గైడెన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నారా, లేదు అంటే మీరు అనుకొని జాయిన్ అయ్యారా ఈ కోర్సే తీసుకోవాలి అని? అంటే వీళ్ళ గైడెన్స్ ఏమైనా ఉందా మీకు? వీళ్ళ గైడెన్స్ లేదండి. ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ కోర్స్ తీసుకుందామని వచ్చాను. ఇందులో వీళ్ళు ఇక్కడ జావా అనే దాని మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. నాకు నచ్చింది, నేను జాయిన్ అయ్యాను. వీళ్ళు 100% ప్యూర్ ఇచ్చారు, మేము 100% ఇచ్చాం. ఓకే, వచ్చేసి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you, అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో మ్యామ్. మీ పేరు? కృష్ణ చైతన్య అండి. కృష్ణ చైతన్య. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది జాబ్ వచ్చి? నాకు రీసెంట్గా వచ్చిందండి జాబ్. రీసెంట్గా. ఎన్ని మంత్స్? 3 months. 3 months అవుతుంది. కోర్స్ అంటే ఏ కోర్స్ తీసుకున్నారు, ఎప్పుడు నేను ఫుల్ జాయిన్ స్టాక్ అయ్యారు? జావా అండి. ఫుల్ స్టాక్ జావా. జావా ఓకే, ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు? నేను ఒక 6 months అయిందండి. 6 లేట్ months అయింది. నేర్చుకున్నారు. యాక్చువల్గా నేను ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ నాది. ఓకే. నేను 2022 పాస్డ్ అవుట్. ఓ 1 year అంటే కోర్ జాబ్ తీసుకుందాని వేస్ట్ చేశాను, టైం వేస్ట్ చేశాను. ఆ టైంలో మా ఫ్రెండ్ కోడ్9 సజెస్ట్ చేశారా? కోడ్9 సజెస్ట్ చేశాడు, ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు టైం, ఇట్లా కాదు. అప్పుడు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వీటి వల్ల ఇంక జాబ్ తెచ్చుకుందామని ట్రై చేశాను. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అండ్ మా ట్రైనర్స్తో కూడా చెప్పాను. నేను నాకు అసలు జీరో నాలెడ్జ్, అసలు ఏమీ లేదు, నిల్ నాలెడ్జ్ అన్నాను.
ఆ తర్వాత కొంచెం లేట్గా నేర్చుకున్నాను, చాలా హెల్ప్ అయిందండి. చాలా హెల్ప్ అయింది. ప్యాకేజ్ ఎంత అండి ప్రెసెంట్? 3.25 అండి. 3.5. కంపెనీ? మ్యావెంటిక్. ఓకే. కోడ్9లో అంటే ఫ్యాకల్టీ వైస్ మనం చూసుకుంటే చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంటుంటుంది. వాళ్ళు ఏ విధంగా దాన్ని కవర్ చేస్తూ ఉంటారు? లేదండి, ఇంగ్లీష్లోనే చెప్తారు, మ్మ్. మనకు అర్థమయ్యే భాషలో చాలా మంది చెప్తారు. మ్మ్. అండ్ మన ఫ్రెండ్స్ని అడగచ్చు. ముఖ్యంగా ఫ్యాకల్టీ మాక్సిమం వాళ్ళే హెల్ప్ చేస్తారండి. ఓకే. ఫ్యాకల్టీ బాగా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఏ ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు? అంటే హైదరాబాద్, తిరుపతి అండి. తిరుపతి. వచ్చింది తిరుపతి. తిరుపతి ఇక్కడ నుంచి వచ్చాను. బెంగళూరులోనే మా ఫ్రెండ్ తీసుకున్నారా తిరుపతిలోనే course? ఉన్నాడు, అతను సజెస్ట్ చేశాడు. ఓకే. యాక్చువల్గా తను హైదరాబాద్లో తీసుకున్నాడు కోచింగ్, మ్మ్. నేను బెంగళూరులో చూస్ చేసుకున్నాను. ఓకే. సో మీరు అన్నట్టుగానే 1 year అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. అలా చాలా మంది స్టూడెంట్స్ సరైన అవగాహన లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటారు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంటుంది. ఇయర్స్ గ్యాప్ వచ్చినా కొంత దెబ్బతినే అవకాశం అవునండి. ఉంటుంది కెరియర్కి. అవును. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి స్టూడెంట్స్కి? సజెషన్ అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి. 1 year ఊరికనే ఏదో గవర్నమెంట్ జాబ్ అని ట్రై చేసుకుంటూ ఉంటే కుదరదు. అట్లీస్ట్ మనం ఒక ప్లాన్ బి అనేది పెట్టుకుంటే మనకి బెస్ట్ అనేసి నేను అనుకుంటాను. ఓకే. ప్రెసెంట్ బూమింగ్ ఉన్న కోర్సెస్ ఏంటి? ప్రెజెంట్ అంటే చాలా ఉన్నాయి. జావా ఫుల్ స్టాక్ ఉంది, మ్మ్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది, అది ఇప్పుడు ప్రెజెంట్ అది. నెక్స్ట్ ఇంకా అప్డేట్ అవుతానే ఉన్నాయండి. ఓకే. సో వాళ్ళు కనుక ఒకసారి వచ్చి అప్రోచ్ అయితే గైడెన్స్ కావచ్చు, లేదు అంటే ప్లేస్మెంట్స్ కావచ్చు క్రియేట్ చేసే అవకాశం ఉందా కోడ్9లో? ఎస్ మేడం, ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. మీకు లైవ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఫీడ్బ్యాక్ అడగగానే చాలామంది జాబ్స్ చేస్తూ మీ టైంని ఇక్కడ కేటాయించి చాలామంది స్టూడెంట్స్కి కోడ్9లో భవిష్యత్తు ఉంటుంది జాయిన్ అవుతే, మేము అలా వచ్చిన వాళ్ళమే అని చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత డిగ్రీ కనుక మీరు పూర్తి చేస్తున్నా, లేదంటే బీటెక్ కంప్లీట్ చేస్తున్నా, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కోడ్9లో కనుక ఒకసారి జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కోడ్9 అంటే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.